కౌసల్యానికి సంబంధించి ఇప్పటికే చాలా మందికి ఫస్ట్ లిస్ట్ అయిపోవడం జరిగింది. సెకండ్ లిస్ట్ అయితే ప్రెజెంట్ జరుగుతూ ఉంది. త్వరలో థర్డ్ లిస్ట్ కూడా రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అంటే ఇలా కంటిన్యూస్గా లిస్ట్ అయితే రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఇదొకటి పక్కన పెడితే ఇకపోతే చాలామంది నేమ్స్ లేదని బాధపడుతున్నారు. సో ఎవ్వరూ టెన్షన్ పడద్దు, అందరి నేమ్స్ అయితే వస్తాయి. లిస్ట్ వైజ్ అప్డేట్ అవుతూ ఉంటుంది. ఇక మెయిన్గా వచ్చేసి మనము కౌసల్యం ఎగ్జామ్కి వెళ్లబోయే ముందే మనము రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. కొన్ని సచివాలయాల్లో వచ్చేసి డైరెక్ట్గా మనకి సచివాలయాలకి సంబంధించి ఎంప్లాయీస్ రిజిస్టర్ చేస్తున్నారు. ఇంకొంతమంది ఆన్లైన్లో మనమే ఓన్గా రిజిస్టర్ అయితే చేస్తున్నాము. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఎగ్జామ్కి వెళ్లబోయే ముందు మనము స్కిల్ టెస్ట్ సంబంధించి ఏదైతే మన యొక్క పోర్టల్ లాగిన్ అయితే ఉందో ఈ లాగిన్లో మనం రిజిస్ట్రేషన్ అయితే అవ్వాలి. అయితేనే మనకి షెడ్యూల్ వస్తుంది, ఎన్ని మార్క్స్ వచ్చాయి, మన సర్టిఫికేట్ ఏంటి, మనకు వచ్చే జాబ్స్ ఏంటి అనేది సమగ్ర సమాచారం మన యొక్క లాగిన్లో తెలుసుకోవచ్చును. ఈ లాగిన్ అనేది కంటిన్యూస్గా మీకు ఈ కౌసల్యం అయిపోయేంత వరకు యూజ్ చేసుకోవచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, ఎలా లాగిన్ అవ్వాలి ఏంటనేది సమగ్ర సమాచారం చూద్దాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి గైస్. ప్రతి అప్డేట్ అనేది మీరు మిస్ కాకుండా ఉండాలంటే సింపుల్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇన్ కేస్ కౌసల్యానికి సంబంధించి ఎవ్రీ అప్డేట్ తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంది, జాయిన్ అవ్వండి. ఫస్ట్ మనకు కౌసల్యం అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. దీని యొక్క లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ నుంచి ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి, మనకి ఫ్యూచర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని మనకొక అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి సైన్ అప్ యాజ్ ఏ క్యాండిడేట్, ఎంప్లాయీస్, అలాగే మనకి ట్రైనింగ్ ఏజెన్సీస్ అందరూ లాగిన్ అవ్వడానికి ఇదే వెబ్సైట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సైన్ అప్ యాజ్ ఏ క్యాండిడేట్ అంటే మనము ఎగ్జామ్ వెళ్లబోయే ముందు ఖచ్చితంగా ఇక్కడ సైన్ అప్ అయితే అవ్వాలి. సైన్ అప్ అయిన వెంటనే ఇక్కడ చూడండి, మనకి పర్సనల్ డీటెయిల్స్, అకౌంట్ సెటప్ అనేది 2 ఆప్షన్స్ రావడం జరుగుతుంది. ఈ 2 ఆప్షన్స్లలో మనం ఏం చేయాలంటే మన యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఇచ్చేసి వెరిఫై అయితే క్లిక్ చేయాలి. సో ఇప్పుడు నా ఆధార్ నెంబర్ అనేది నేను ఇస్తున్నాను. సో ఆధార్ నెంబర్ అనేది ఇచ్చిన తర్వాత వెరిఫై ఆధార్ మీద క్లిక్ చేయాలి. వెరిఫై ఆధార్ మీద క్లిక్ చేస్తానే ఫోన్ నెంబర్ ప్రెజెంట్ మీ దగ్గర వర్కింగ్లోది ఉండేది ఇవ్వండి. ఎందుకంటే ఇక్కడ ఓటీపీస్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి కూడా ఓటీపీ అనేదైతే వస్తుంది. సో మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మనకి ఈమెయిల్ అడ్రస్ మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకు ఈమెయిల్ ఐడి మెయిన్ ఇంపార్టెంట్ అంటే మనం ఈమెయిల్ అనేది ఎంటర్ చేసిన తర్వాత డైరెక్ట్గా మనకి మెయిల్కి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేస్తేనే మనకిక్కడ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోవడం జరుగుతుంది. మెసేజ్ నార్మల్ మెసేజ్ వస్తుంది, మెయిల్కి వస్తుంది. సో ఇక్కడ మొబైల్ నెంబర్, ఈమెయిల్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ ప్రాసెస్లోకైతే వెళ్లడం జరుగుతుంది. మస్ట్ అండ్ షుడ్డీగా మీరు ఎంటర్ చేసిన ఈమెయిల్ అనేది మీ మొబైల్లో ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే ఓటీపీ అనేది మనకి జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో ఇకపోతే మనం క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేద్దాం. క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ ప్రాసెస్లో ఇక్కడ స్క్రీన్ మీద మీకు ప్రెజెంటేషన్ అవుతుంది చూడండి. ఇక్కడ చూడండి, మనకి ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోమని అడుగుతుంది. పాస్వర్డ్ అంటే ఏం లేదు గైస్, మనం ఏదైనా సరే ఒక అకౌంట్ అనేది లాగిన్ అయ్యేటప్పుడు ఎవ్రీ టైం మళ్ళీ మనము ఈ ప్రాసెస్ అంతా లేకుండా ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్కొచ్చేసి సపోజ్ నేను పాస్వర్డ్ అంటే ఒక లెటర్ క్యాపిటల్ ఉండాలి, రిమైనింగ్ స్మాల్ ఉండాలి, అలాగే కొన్ని యునిక్ లెటర్స్ అయితే ఉండాలి. సపోజ్ నా పేరు భద్ర అనుకోండి, భద్ర@143 గాని 123 గాని ఈ విధంగా మీరు పాస్వర్డ్ అనేదైతే పెట్టుకోండి. సో పాస్వర్డ్ వచ్చేసి మనము 2 టైప్స్ పెట్టుకోవాలి. 2 సార్లు పాస్వర్డ్ అనేది పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి, సెండ్ ఓటీపీ, వెరిఫై ఓటీపీ, కంప్లీటెడ్. ఈ విధంగా మనకి 3 ఆప్షన్స్ రావడం జరుగుతుంది. ఇందులో ఈమెయిల్ వెరిఫికేషన్ ఫస్ట్. మీరు ఇంతకుముందు గతంలో ఏదైతే ఈమెయిల్ ఇచ్చారో ఆ ఈమెయిల్ వెరిఫికేషన్ అనేది ఇక్కడ చెయ్యాలి. సో సింపుల్గా మీరు సెండ్ వెరిఫికేషన్ కోడ్ మీద క్లిక్ చేస్తానే మన యొక్క ఈమెయిల్కి ఒక ఓటీపీ వెళ్లడం జరుగుతుంది. ఆ ఓటీపీ ఇక్కడ మనకి టైం చూడు 1 మినిట్ లోపే మనం ఇక్కడ ఓటీపీ అనేది ఎంటర్ చేయాలి. కాబట్టి ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్డీగా ఆ ఈమెయిల్ అయితే ఏదైతే మీరిచ్చారో ఆ ఈమెయిల్ అనేది మీ మొబైల్లో ఉండేటట్టు చూసుకోండి. ఎందుకు నేను ఇంత క్లారిటీగా చెప్తున్నానంటే చిన్న అప్డేట్ కూడా మిస్ అవ్వద్దు. ప్రతి ఒక్కరికి కౌసల్యం వెబ్సైట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ వెబ్సైట్ ఉంటేనే మీరు ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎన్ని క్వశ్చన్స్ ఏంటి, మీ ఎగ్జామ్ ఏంటి, మొత్తం కంప్లీట్ గైడ్ అనేది ఇక్కడే ఉంటుంది. సో లైవ్ వీడియో కూడా నేను మరొక వీడియోతో సిద్ధమైతే చేస్తున్నాను. ఇక్కడ వెరిఫికేషన్కి సంబంధించి మనకి ఇక్కడ ఈమెయిల్ ఐడికి వచ్చిన ఓటీపీ అనేది ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి వెరిఫై క్లిక్ చేస్తున్నాను. సో నేను మొబైల్లోనే చేస్తున్నానండి, వేరే ఎక్కడా చేయట్లేదు. సో మీరు కూడా మీ ఓన్ మొబైల్లోనే చేసుకోవచ్చు. తర్వాత ఆధార్ వెరిఫికేషన్. సో ఇప్పటి వరకు మనం
మనము ఏదైతే మెయిల్ ఓటీపీ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఆధార్కి ఇప్పుడు మన ఆధార్కి లింక్ అయిన మొబైల్కి కూడా ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. సో ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేస్తాను. ఎంటర్ 6 డిజిట్స్ ఓటీపీ. ఇక్కడ కూడా ఒక నిమిషం టైం ఉంటుంది. ఈ నిమిషం టైంలోపు మన యొక్క ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఈ ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత మన అకౌంట్ అనేది లాగిన్ అయిపోవడం జరుగుతుంది. వన్స్ ఒకసారి మన అకౌంట్ అనేది లాగిన్ అయిపోయిన తర్వాత మన యొక్క డాష్ బోర్డ్ సమగ్ర సమాచారం ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ చూడండి, వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అవుతుంది. కంటిన్యూ టు డాష్ బోర్డ్. సో సింపుల్గా డాష్ బోర్డ్ మీద క్లిక్ చేయండి. డాష్ బోర్డ్ మీద క్లిక్ చేస్తానే మనకేమవుతుంది, మెయిన్ లాగిన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్, వెరిఫికేషన్, ఎంప్లాయ్మెంట్, ఇక్కడ ఇవన్నీ అయితే ఉంటాయి. కాకపోతే ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే మనకొక 10 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఈ 10 క్వశ్చన్స్ బట్టే మన జాబ్ అనేది డిసైడ్ అయ్యే ఆప్షన్ అయితే ఇక్కడ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ యువర్ మెయిన్ రీజన్ ఫర్ టాస్కింగ్ ది అసెస్మెంట్? ఐ మీన్, వాట్ ఈజ్ మెయిన్ రీజన్ ఫర్ ద టేకింగ్ ది అసెస్మెంట్? అంటే టు గెట్ ఎ జాబ్, అంటే నేను వెంటనే జాబ్ అనేది నాకు కావాలి, లేదా ప్రిపేర్ ఫర్ ఫ్యూచర్ ఆపర్చునిటీస్ నాకు కావాలి, లేదా టు చెక్ మై స్కిల్స్ అండ్ నాలెడ్జ్, అంటే నేను నాలెడ్జ్ తెలుసుకోవడం కోసమైతే ఎగ్జామ్ అటెండ్ అవుతున్నా. సో మాక్సిమం టు గెట్ ఎ జాబ్, అంటే నేను వెంటనే జాబ్ అనేది కావాలి అని ఫస్ట్ ఆప్షన్ని ఎంచుకోండి. సో రెండోదొచ్చేసి, హౌ సూన్ డూ యూ వాంట్ టు స్టార్ట్ వర్కింగ్ ఏ జాబ్? అంటే నువ్వు వాంట్ టు స్టార్ట్ వర్కింగ్ ఏ జాబ్. ఎన్ని రోజులు స్టార్ట్ చేస్తున్నావు? రైట్ 1 or 2 months స్టార్ట్ చేస్తున్నావా, లేదా 3 months 6 months? అంటే నేను 1 నుంచి 2 నెలల్లోపే నాకు జాబ్ కావాలి కాబట్టి ఫస్ట్ ఆప్షన్ని ఎంచుకున్నాను. సో మూడో ఆప్షన్ వచ్చేసి, విల్ యూ బిలింగ్ టు రీలొకేట్? ఎస్, ఐ ఆన్సర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అంటే మనము జాబ్ అనేది ఏపీలో చేయాలనుకుంటున్నామా, ఫర్దర్గా ఎక్కడైనా చేయాలనుకుంటున్నామా అనైతే అడుగుతుంది. సో ఎస్, ఎనీవేర్ ఇండియా. నేను ఇండియాలో ఎక్కడ వచ్చినా సరే నేను జాబ్ అనేది చేయడానికి సిద్ధంగా ఉన్నాను అనైతే నేను ఆప్షన్ పెట్టుకున్నాను. సో ఇకపోతే మనము గతంలో ఏదైనా సరే జాబ్స్కి మీరేమన్నా అప్లై చేసినారా ఏంటి? 1 స్కేల్ ఆఫ్ యాక్టివ్ అనైతే అడగడం జరుగుతుంది. సో నేను ఒకటైతే సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ మీద క్లిక్ చేశాను. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తానే మళ్ళీ కొన్ని క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఈ విధంగా నేను ఏదైతే క్వశ్చన్స్ టిక్ చేశానో ఆ విధంగా మీరు టిక్ చేయండి. లేదు, సో మేము ఇంకా కొంచెం కిక్పి జాబ్ కావాలి అనేవాళ్ళు ఇక్కడ మీకు వచ్చిన క్వశ్చన్ బట్టి చదువుకొని చేయండి. హౌ మెనీ అవర్స్ పర్ వీక్? అంటే మీరొక వారానికి ఎన్ని గంటలు జాబ్ కోసం సర్చ్ చేస్తున్నారు? ఐ మీన్, నాకు జాబ్ కావాలని. సో నేను లెస్ దాన్ 2 నుంచి 5 అవర్స్, అంటే వారానికి ఒక 5 గంటల లోపు నేను ఈ జాబ్ అనేది ఏదో ఒక జాబ్ కోసం చెక్ చేస్తున్నాను ఆన్లైన్లో. సో వాట్ కైండ్ ఆఫ్ వర్క్ యు ఆర్ మోస్ట్ ఇంట్రెస్టెడ్? సో మెయిన్ ఈ 6 యారో పాయింట్ దగ్గరే మీరు మెయిన్గా ఉండాలండి. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఆఫీస్ వర్క్ వే కంప్యూటర్స్, అంటే నేను సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలా, లేదా సూపర్వైజ్ సర్వీస్ జాబ్స్ వెళ్ళాలా, లేదా బ్యాంకింగ్, ఫైనాన్స్, బిజినెస్ సపోర్ట్ జాబ్స్? ఏంటి మీ రోల్ ఏంటనేది ఇక్కడే తెలిసిపోతుంది గైస్. సో ఇప్పుడు నేనొచ్చేసి ఖచ్చితంగా బ్యాంకింగ్, ఫైనాన్స్, ఎందుకంటే నేను బీకామ్ కంప్యూటర్స్ కాబట్టి కంప్యూటర్స్ సంబంధించి నాకు ఎక్కువ, బ్యాంకింగ్ సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి నాకు ఎక్కువ సపోర్ట్ అయితే ఉంటుంది. బిజినెస్ కాబట్టి నేను బిజినెస్ అయితే ఎంచుకున్నాను. సో ఇన్ కేస్ మీరు సాఫ్ట్వేర్ సైడ్ అయితే ఫస్ట్ ఆప్షన్ ఎంచుకోండి. సో ఇఫ్ యు ఆర్ ఆఫర్డ్ ఎ జాబ్ విత్ లోవర్ సాలరీ బట్ కిక్ జాయినింగ్, అంటే నాకు సాలరీ అనేది ఇంపార్టెంట్ కాదు. ఫస్ట్ నాకు జాబ్ కావాలంటే ఎస్, ఐఎమ్ రెడీ టు స్టార్ట్ ఇమ్మీడియట్లీ ఈవెన్ లోవర్ సాలరీ, అంటే నాకు సాలరీ తక్కువ వచ్చినా ఇబ్బంది లేదు, నేను వెంటనే జాబ్కి అటెండ్ అవ్వాలని అయితే ఫస్ట్ ఆప్షన్ అయితే ఎంచుకోండి. లేదు, ఇంకొక ఆప్షన్ అయితే మీ ఇష్టమండి. ఇకపోతే హౌ మెనీ జాబ్ అప్లికేషన్స్ హ్యావ్ యూ మేడ్ లాస్ట్ 3 months? సో ఈ 3 నెలల కిందట మీరేమన్నా జాబ్స్కి సంబంధించి ఏమన్నా అప్లికేషన్స్ పెట్టారా అనైతే అడుగుతుంది. నేను ఏం పెట్టలేదని చెప్తున్నాను. సో ఏమన్నా ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారా లాస్ట్ 3 నెలల కిందట అంటే? సో నేను అటెండ్ అవ్వలేదు కాబట్టి నో అయితే పెట్టాను. ఇఫ్ యూ హ్యావ్ ఇంటర్వ్యూ కాల్ అని. సో ఇవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి వెరిఫికేషన్కి సంబంధించి ఎంప్లాయ్మెంట్, అలాగే ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్, ఇవన్నీ మన ప్రొఫైల్ మొత్తం టోటల్గా మన యొక్క డాష్ బోర్డ్ అనేది ఇక్కడే ఉంటుందండి. ఇక్కడి నుంచే మనము సమగ్ర సమాచారం, మన జాబ్స్ కోడింగ్ తెలుసుకోవచ్చు. ఇక్కడ రికమెండెడ్ జాబ్స్ అని ఉంది, మీరు చూసారో లేదో. రికమెండెడ్ జాబ్స్ అంటే నా క్వాలిఫికేషన్, నాకు సంబంధించి ఇక్కడ కింద జాబ్స్ అయితే ఉన్నాయి. సపోజ్ మీకు రేపు గాని ఈ రోజు గాని ఎగ్జామ్ ఉందనుకోండి, ఇక్కడ అసెస్మెంట్స్ దగ్గర ఎంటీగా ఉంది కదా, ఈ ఎంటీగా ఉన్న దగ్గర మనకి ఎగ్జామ్కి సంబంధించి షెడ్యూల్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అక్కడ క్లిక్ చేస్తానే ఈమెయిల్ వస్తుంది. ఈమెయిల్ వెరిఫికేషన్ అయిపోతానే మనం ఎగ్జామ్లోకి అటెండ్ అవుతాము డైరెక్ట్గా. సో తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్, ఇవన్నీ మీరు సిస్టంలో లాగిన్ అవ్వాలి. కాకపోతే అకౌంట్ అనేది ముందుగానే క్రియేట్ చేసి పెట్టుకోవాలి. కాబట్టి అసెస్మెంట్స్ దగ్గర మీకు ఎప్పుడైతే ఎగ్జామ్ ఉందో ఆ షెడ్యూల్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇన్ కేస్ మీరు ఎగ్జామ్ టైంకి అటెండ్ కాకపోయినా అసెస్మెంట్స్ దగ్గర రీఅసెస్మెంట్ దగ్గర మళ్ళీ రీషెడ్యూల్ చేసుకోవచ్చు. సో కాబట్టి అసెస్మెంట్ అనే ప్రొఫైల్ అనేది ఇంపార్టెంట్. ఇకపోతే మనకి మన డాష్ బోర్డ్లో ప్రొఫైల్స్, జాబ్స్, కోర్సెస్, కెరీర్ ప్రోగ్రెస్, మై లెర్నింగ్, ఐ మీన్ వీడియో జాబ్స్, ఇవన్నీ మనకి ఇక్కడే
ఇవ్వడం జరుగుతుందండి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కౌశల్యానికి సంబంధించి ఈ యొక్క వెబ్సైట్నైతే మిస్ అవ్వద్దు. ఈ రికమెండెడ్ జాబ్స్ దగ్గర మటుకు మీకు నచ్చిన జాబ్నైతే ఎవ్రీడే ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేయండి. సో ఇంతే గైస్, ఈ విధంగా ప్రతి ఒక్కరూ కౌశల్యానికి సంబంధించి ఎగ్జామ్స్కి వెళ్లబోయే ముందే మనము ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకుని వెళ్తాం. అక్కడికి వెళ్లిన తర్వాత డైరెక్ట్గా లాగిన్ అవుతాం. లాగిన్ అయిన వెంటనే మనకి క్వశ్చన్స్